హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో లివ్ కిక్ ఫాస్టాగ్కి సంబంధించిన ఫుల్ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వీడియో రికార్డ్ చేసి మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఒకవేళ వీడియో చూసిన అర్థం కాకపోతే మీ పక్కన చదువుకున్న వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదా మీ ఇంటి పక్కన కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించి ప్రాసెస్ ఎలా చేయాలనేది కనుక్కొని ఈ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ వెహికల్ ఫాస్టాగ్కి సంబంధించి ఏ ప్రాబ్లం రాదు. టోల్ గేట్ల దగ్గర కానీ మీకైతే ఇబ్బంది అయితే ఉండదు. సో కేవైసీ చేసుకోకపోతే లిమిట్ అనేది అయిపోతుంది, వెహికల్ ఆగిపోవడం జరుగుతుంది. చాలా చోట్ల అయితే ఫాస్టాగ్ హాట్ లిస్ట్లో పడిపోయి ఇబ్బంది పడుతున్నారు. సో అందుకోసమే లివ్ కిక్ ఫాస్టాగ్ తీసుకున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని నేను రికార్డ్ చేసి మీకు అందిస్తున్నాను. సో ఫుల్ వీడియో అయితే చూడండి. మీకు అర్థం కాకపోతే పక్కన ఎవరికైనా చూపించి ఆ ప్రాసెస్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి పైన సెర్చ్ ఆప్షన్ దగ్గర కిక్ వాలెట్ అని సెర్చ్ చేయండి. చేసిన తర్వాత మీకు యాప్ అయితే రావటం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కిక్ వాలెట్, ఇక్కడ యూపీఐ అండ్ పేమెంట్ ఉంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు గెట్ స్టార్ట్ ఆప్షన్ వస్తుంది. తర్వాత ఫాస్టాగ్ రిజిస్టర్ మొబైల్ నంబరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ చేసిన తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత సెట్ ఎంపిన్ అని అడుగుతుంది. ఏదైనా ఒక 4 నెంబర్లు ఎంపిన్ అనేది సెట్ చేసుకోండి. మీ వెహికల్ లాస్ట్ 4 నెంబర్లు ఎంటర్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అవటం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు పైన అప్గ్రేడ్ టు ఫుల్ కేవైసీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ టు వీడియో కేవైసీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. పైన మీ డీటెయిల్స్ కనిపిస్తాయి, వాళ్ళే వీడియో కాల్ అనేది మాట్లాడాలి. తర్వాత స్టార్ట్ వీడియో కేవైసీ క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి లింక్ అనేది రీడైరెక్ట్ అయ్యి వెబ్సైట్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. మీకు నెట్ అయితే కొంచెం స్పీడ్గా ఉండేలాగా చూసుకోండి. ఉన్న ఏరియాకి వెళ్ళండి, స్పీడ్గా ఉన్న ఏరియాకి. తర్వాత లొకేషన్ అనేది ఆన్ చేసుకోవాలి మనం వీడియో కేవైసీ చేసే ముందు. తర్వాత గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ నేమ్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్, వీడియో కాల్, ఇక్కడ 3 ఆప్షన్లు వస్తాయి. తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేయండి. 3 స్టెప్లు అనమాట: ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్, వీడియో కాల్. ఇక్కడ యూఐడి విఐడి అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఆధార్ నంబర్ అనమాట. మీ యొక్క ఆధార్ నంబరు ఎంటర్ చేసి టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ ఓటీపీ వయా ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇచ్చి కింద పర్ఫామ్ ఈకేవైసీ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది. కొంచెం స్క్రోల్ చేస్తే క్లిక్ టు కంటిన్యూ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి మీ 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీ పేరు, డీటెయిల్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్రొసీడ్ క్లిక్ చేస్తే పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. సో పాన్ కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. తర్వాత మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేయండి. పాన్ కార్డు ఇవి అప్లోడ్ చేసేది నీట్గా చూపించట్లేదు, అవి వాళ్ళ డేటా కాబట్టి బ్లర్ చేశాను. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ వాల్యూమ్ అని వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఏం వర్క్ చేస్తారనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కస్టమర్ అయితే అగ్రికల్చర్ అని చెప్పారు. సో అగ్రికల్చర్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 1 to 5 lakhs అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెలెక్ట్ వాల్యూమ్, మళ్ళీ ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకొని యాన్యువల్ శాలరీ అనే అమౌంట్ని నేను 5 lakhsగా ఇచ్చేసి స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. తర్వాత మనకి సెలెక్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది.
సో కస్టమర్కి ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ హిందీ సెలెక్ట్ చేశాను, తెలుగు ఉంటే తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బుక్ ఏ స్లాట్ అని వస్తుంది, అలా ఏం క్లిక్ చేయ అవసరం లేదు. మీరు పైన టోకెన్ నెంబర్ పడి ఇలా వస్తుంది, తర్వాత మీరు ప్రొసీడ్ కొట్టండి. బుక్ ఏ స్లాట్ అనేది నొక్కకూడదు. ఓకే, ఇలా స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వీడియో కాల్ అనేది కనెక్ట్ అవుతుంది కస్టమర్ కేర్తో. ఈ వీడియో కాల్ కనెక్ట్ అయిన తర్వాత పక్కన ఎవరో ఉండకూడదు, అంటే పక్కన ఎవరో కూడా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళు కాల్ అనేది కట్ చేస్తారు. సో మీరు ఒక్కళ్ళే మాట్లాడాలి కస్టమర్ అనేవాళ్ళు. పాన్ కార్డ్, ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళు ఫాస్టాగ్ అదే కేవైసీ స్టార్ట్ చేసే ముందే వాళ్ళు పాన్ కార్డ్ అడుగుతారు. వాళ్ళకి ఒకసారి చూపిస్తే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. పాన్ కార్డ్ అయితే వాళ్ళకి ఒకసారి చూపించండి మీ దగ్గర ఉందని చెప్పేసి. ఒరిజినల్ పాన్ కార్డే ఉండాలి, డూప్లికేట్ అయితే రిజెక్ట్ అవుతుంది. పాన్ కార్డ్ ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం లేదు, పేరు అడుగుతారు, పేరు చెప్పండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే ఈరోజు ఏం వారం అని కానీ అడుగుతారు, అది చెప్పాలి. తర్వాత ఫోటో ఒకటి తీసుకుంటారు మిమ్మల్ని, అంతే సెల్ఫీ అనమాట. సెల్ఫీ ఫోటో ఒకటి తీసుకుంటారు. పాన్ కార్డు బ్యాక్ కెమెరా పెట్టి చూపించమంటారు. అక్కడ వాళ్ళు ఆప్షన్ ఇస్తారు ఎలో అనేది. ఆ ఎలో ఆప్షన్ పెట్టిన తర్వాత పాన్ కార్డు బ్యాక్ కెమెరా నుంచి చూపించే వాళ్ళు పాన్ కార్డు ఫోటో కూడా తీసుకుంటారు. ఆ తర్వాత ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అంతే, కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. అది 2 అవర్స్లో అప్డేట్ అవుతుందని చెప్తారు. అది 1-2 అవర్స్లో అప్డేట్ అనేది అవుతుంది. సో ఇంతే సింపుల్గా మీరు కేవైసీ అనేది చేసుకోవచ్చు. ఫాస్టాగ్ కేవైసీ చేసేటప్పుడు మాత్రం పక్కన ఎవరు ఉండేలాగా చూసుకోమాకండి, పక్కన ఎవరు ఉండకూడదు. ఓకే, చూడండి కస్టమర్ అయితే ఇలాగ ఈ విధంగా మాట్లాడతారు. సో ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ వస్తే మా నెంబర్ కానీ లేదా కస్టమర్ కేర్ నెంబర్ కానీ కాల్ చేసినా వాళ్ళు చెప్తారు ప్రాసెస్ ఏంటనేది. సో ఏం లేదు, మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్సే ఇక్కడ కూడా అడుగుతారు. చూడండి, ఎలో అని క్లిక్ చేసిన తర్వాత పాన్ కార్డు చూపించమంటున్నారు. బ్యాక్ కెమెరా ద్వారా చూపించిన తర్వాత కేవైసీ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంతే అండి. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్గ్రేడ్ టు కేవైసీ, ఫుల్ కేవైసీ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ ఒక 2 అవర్స్ లోపల పోవాలి. ఒకవేళ పోలేదంటే మీ కేవైసీ కంప్లీట్ కాలేదని అర్థం. మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఇక్కడ పెండింగ్ అని అండర్ వెరిఫికేషన్ అని ఉంటే ప్రాసెస్లో ఉన్నట్టు అర్థం. లేదు మళ్ళీ ఆధార్ కార్డ్ నంబర్ అడిగిందంటే మీ కేవైసీ రిజెక్ట్ అయిందని అర్థం. అది ఎందుకు రిజెక్ట్ అయినది కస్టమర్ కేర్ కాల్ చేసి మాట్లాడి చెప్తారు. ఓకే.